ప్రైజ్ ద లార్డ్ ఫస్ట్ లో ఫ్యామిలీ, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బాగున్నారా? కొత్త సంవత్సరంలోనికి సాధారణమైన జీవితంతో అడుగు పెట్టడానికి వీలు లేదు అని నిర్ణయించుకున్న నేను నా ఆత్మీయమైన జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ చేసుకున్నాను. వాటిలో ఒక విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. రీసెంట్ టైమ్స్ లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవునితో ఒక రిలేషన్షిప్ ని, ఒక బంధాన్ని నిలబెట్టుకోవాలి అనే జీల్ నాకు ఎంత ఉన్నప్పటికీ దాన్ని మించిన శోధన నా జీవితంలో కలుగుతా ఉంది. ఈ అక్టోబర్ మరియు నవంబర్ మాసాలు నా ఆత్మీయమైన జీవితానికి ఒక పెద్ద పరీక్ష అని నేను చెప్పాలి. రాత్రులు కంటికి నిద్ర ఉండేది కాదు, తినే తిండి ఒంటికి పట్టేది కాదు, ఎందుకు ఏడుస్తున్నానో అర్థమయ్యేది కాదు. ఐఎమ్ షూర్ మీలో చాలా మంది ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉండొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకు బాగా ఒంట్లో బాగాలేదనుకోండి, ఏ ఫుడ్ కన్జ్యూమ్ చేయలేకపోతున్నాం, అసలు వాటర్ కూడా తాగలేకపోతున్నాం అనుకోండి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఏం చేస్తారు? సలైన్స్ ఎక్కిస్తారు కదా. మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, కానీ తెలియక ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి అనుకోండి. వారి మధ్య అది క్లియర్ అవ్వాలంటే ఆ ఇద్దరికి తెలిసిన, ఆ ఇద్దరి గురించి తెలిసిన ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరొకరు ఉండే ఉంటారు కదా, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళిద్దరితో కూర్చొని మాట్లాడితే ఆ మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఈ మ్యూచువల్ ఫ్రెండ్ కి బాగా తెలుసు కాబట్టి. ఇదే ఫార్ములాని ప్రాక్టికల్ గా నా ఆత్మీయమైన జీవితంలో నేను అప్లై చేసుకున్నాను. నా చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల బాగా విసిగిపోవడంతో జీవాహారాన్ని భుజించలేకపోయేదాన్ని, నోరు విప్పి ప్రార్థన చేయలేకపోయేదాన్ని. నాకు కూడా ఆత్మీయంగా ఏదైనా సెలైన్ ఎక్కిస్తే బాగుండ్రా బాబు అనిపించింది. ఏం చేసి మళ్ళీ నార్మల్ అవ్వాలి అని నాకు నేను ఆలోచిస్తున్నప్పుడు నా ఆత్మలో ప్రేరేపణ కలిగింది కదా, మళ్ళీ ఇఫ్ యూ కెనాట్ డూ ఇట్, లెట్ ఎ థర్డ్ పర్సన్ డూ ఇట్. నువ్వు నీ రిలేషన్షిప్ ని దేవునితో ఫిక్స్ చేసుకోలేని అనుకున్నప్పుడు ఒక థర్డ్ పర్సన్ ని ఇన్వాల్వ్ చేయి అని ఒక ఆత్మ ప్రేరేపణ నాకు కలిగింది. దేవుని పాద సన్నిధానంలో కూర్చొని మా ఇద్దరి రిలేషన్షిప్ ని ఫిక్స్ చేసుకోవడానికి ఒక థర్డ్ పర్సన్, అంటే ఒక ప్రీచర్ లేకపోతే ఒక దైవజనుడి వాక్యం ద్వారా నా మైండ్ ని నేను ఎలా రెన్యూ చేసుకోవాలి అనే విషయం మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. దేవునితో నేను స్వయంగా మాట్లాడడానికి, వాక్యం చదువుకోవడానికి ఎంత ప్రయారిటీ ఇచ్చానో, నాకు నచ్చిన కొంతమంది దైవజనుల ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనే విషయం గురించి కూర్చొని నోట్ డౌన్ చేసుకోవడానికి కూడా అంతే ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ చేశాను. చెప్తే నంబరు, మై మైండ్ ఫీల్స్ సో రెన్యూడ్ అండ్ ఐ ఫీల్ మోర్ పవర్ఫుల్ నౌ. ప్రతి దైవజనునికి దేవుడు ఒకటే కాంటెక్స్ట్ నుంచి రకరకాల విధానాల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ ని మనం గ్యాదర్ చేసుకున్నప్పుడు, ద మోర్ వి గ్యాదర్, ద మోర్ పవర్ఫుల్ వి బికమ్. దేవునితో రిలేషన్షిప్ ని ఫిక్స్ చేసుకోవడం గురించి పక్కన పెడితే, అసలు మా రిలేషన్షిప్ లో ఒక న్యూ లెవెల్ ఆఫ్ గ్రేస్ ని నేను ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేశాను. నిజానికి మనం ఎన్ని చేసినా వినడం వల్ల మాత్రమే మనకు విశ్వాసం లభిస్తుంది. కనుక రోజు కనీసం ఒక పావు గంట మీకు నచ్చిన దైవజనుని యొక్క వాక్యాన్ని వింటూ మీ విశ్వాసపు ట్యాంకులో, సిలిండర్ లో వాటిని నింపుకోండి. మీకు మీ దేవునికి మధ్యన రిలేషన్షిప్ ని బలపరుచుకోండి. మీ పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోండి. హ్యావ్ అ గుడ్ డే. మే గాడ్ బ్లెస్.